నమస్తే, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ డాక్టర్ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, చాలామంది అంటే ఇప్పుడు మీ వీడియోస్ చూసిన వాళ్ళంతా కూడా కింద కామెంట్స్ పెడుతున్నారు, మీ క్లాసెస్ ఎప్పుడు ఉంటాయని. మనకి క్లాసెస్ ఎప్పుడు అవైలబుల్గా ఉన్నాయి సార్? ఓకేనమ్మా, మనకి 2024 అమ్మా. ఓకే. మనకి నవంబర్లో ఈ 24 తారీఖు మనకి హైదరాబాద్లో ఉంటుందమ్మా. ఓకే. అలాగే 1 డిసెంబర్ వచ్చి రాజమండ్రిలో ఉంటుంది. ఓకే. 8 డిసెంబర్ వచ్చి మళ్ళీ విజయవాడలో ఉంటుంది. ఓకే. అలాగే మనకి స్పెషల్ క్లాస్ ఒకటి ఉందమ్మా. డిసెంబర్ 22 స్పెషల్ క్లాస్ గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. ఎందుకంటే స్పెషల్ క్లాస్ అంటే స్పెషల్గానే ఉంటుంది. ఓకేనా. ఆ తర్వాత 29 డిసెంబర్ వచ్చి అనంతపూర్లో ఉంటుంది. మళ్ళీ 5th జనవరి వచ్చి మనకు దుబాయ్లో క్లాస్ ఉంటుంది. ఓకే. లాస్ట్ ఇయర్ కూడా మనం దుబాయ్లో క్లాస్ చేసాం. చాలామంది అడుగుతున్నారు కాబట్టి మీ అందరి కోసం మళ్ళీ ఒకసారి దుబాయ్లో క్లాస్ పెట్టుకుంటున్నాం. ఓకే సార్, కంగ్రాచులేషన్స్. ఇంత మంచి సక్సెస్ మీరు చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడాను ధనవంతులు చేయడానికి మీరు వాళ్ళని ప్రోత్సహించి ప్రేరేపించి వాళ్ళని ముందు నడిపిస్తున్నారు. ఇప్పటికీ ఒక డౌట్ ఏంటి అంటే, ఒక కామన్ మ్యాన్, ఒక రిక్షా లాగేవాడు కానీ, అలాగే ఆటో వాళ్ళు కానీ, లేదు అంటే మన క్యాబ్ డ్రైవర్స్ కానీ, కొంతమంది ఇంకా అలా అలా అక్కడి వరకే ఉండిపోతున్నారు. మనీని మీరు సంపాదించడం చాలా ఈజీ అంటున్నారు. చాలా డబ్బు సంపాదించడం చాలా సులువు చేసాం మనం. కాకపోతే ఈ డబ్బు సంపాదించడంలో చాలా మంది మేము చాలా కష్టపడుతున్నాము అంటున్నారు. అసలు దీన్ని మీ కాన్సెప్ట్ ఏంటి? మనీ అంత ఈజీగా ఎలా వస్తుంది కష్టపడకుండా? ఇక్కడ విచిత్రం ఏంటమ్మా అంటే, ఫస్ట్ మీరు కష్టపడితేనే డబ్బు వస్తుందంటే కష్టం వస్తుంది. కష్టపడితేనే డబ్బు వస్తున్నప్పుడు ముందు కష్టం చేయాలి కాబట్టి ముందు కష్టం వస్తుంది. కాబట్టి మనం ఏం చేసామంటే మన సబ్జెక్ట్లో డబ్బు సంపాదించడం అతి సులువు. ఓకేనా. అనుకున్నప్పుడు ఏమవుతుంది, అతి సులువుగా డబ్బు రావడం అనేది మొదలలేదు. అంటే ఇక్కడ ఈ విశ్వం అనే కాన్సెప్ట్లో ఏముంటుందంటే, మీరు ఏదైతే కాషన్ ఇస్తారో అది మాత్రం విశ్వం తీసుకుంటుంది. కాబట్టి మీరు సులువు అన్నప్పుడు సులువు అవుతుంది, హార్డ్ అన్నప్పుడు హార్డ్ అయిపోతుంది. ఓకేనా. ఒక చిన్న జోక్ చెప్తాను నేను. ఒక క్లయింట్ వచ్చాడు నా దగ్గరికి. ఆ క్లయింట్ వచ్చాడు, మీరు ఇంతే చెప్తున్నారు కదా బాగానే ఉంది, కానీ నాకు డౌట్ వచ్చిందండి. కష్టపడుతూ డబ్బు సంపాదిస్తాం మనం. ఓకేనా. దేనికోసం సంపాదిస్తాం? సుఖాల కోసం సంపాదిస్తాం. అంటే మనం ఆనందంగా ఉండడానికి, హ్యాపీగా ఉండడానికి, ఒక లగ్జరీ లైఫ్ జీవించడానికి దీనికోసం మనం సంపాదిస్తాం. ఇదంతా సంపాదించిన తర్వాత అది ఉంటుందా లేదా నాకు అది చెప్పండి అన్నాడు. ఓకే. ప్రశాంతత ఉండదు కదా? కాదు. ఆయన అడిగింది ఏంటంటే, నేను కష్టపడుతూ డబ్బు సంపాదిస్తాను దేనికోసం? ఇవన్నీ సుఖాల కోసం, లేకపోతే ఆనందం కోసం, ఇంకా దేనికోసమో ఒక లగ్జరీ లైఫ్ గడపడానికి నేను సంపాదిస్తాను. అది నేను ఇప్పటివరకు చూడలేదు. నిజంగా అది ఉంటుందా ఉండదు సంపాదించిన తర్వాత? ఆయన క్వశ్చన్ అది. నాకు నవ్వు వచ్చింది. అంటే డబ్బు ఎందుకు మీ దగ్గరికి రావట్లేదు, ఎందుకు కష్టపడితే డబ్బు అనుకుంటున్నారంటే, ఇక్కడ కారణం ఏంటంటే, ఫస్ట్ డబ్బు అంటే మీకు భయం. అర్థమైందా? ఆ డబ్బు భయం ఏదైతుందో అది మీ దగ్గరికి రావట్లేదు. ఓకేనా. ఇప్పుడు దేవుడు అంతా మనకు భక్తి ఉంది, భయం ఉంది. ఉందా లేదా? మనం ఏ తప్పు చేయడానికైనా భయపడతాం. ఎందుకంటే దాన్ని పాప భీతి అంటాం మనం. అర్థమైందా? ఏదో ఒకటి పట్టి మనం పీడిస్తుంది కాబట్టి దేవుడి పట్ల మనం చాలా జాగ్రత్త, కేర్గా ఉంటాం. మనం ఆ గౌరవంగా, భక్తి, వినయంగా ఉంటాం. అలాగే దయ్యం అంటే కూడా భయమే మనకి. అర్థమైందా? ఏనాడు దాన్ని చూడలేదు, ఏనాడు దేవుని చూడలేదు. మనం చూసారా మీరు ఎప్పుడన్నా? అలాంటిది ఏం లేదు కదా. కాబట్టి అవి రెండు చూడలేదు, కానీ ఉన్నాయని ఒక భయం మనకి. అర్థమైందా? భయం, నమ్మకం రెండు కూడా. అలాగే డబ్బు కూడా అంతే అన్నమాట. డబ్బు అంటేనే భయం అసలు ఫస్ట్. ఇప్పుడు చాలామందికి ఏం ఆలోచనలు ఉంటాయంటే, అంతే డబ్బు ఏం చేసుకుంటాం మనం. ఓకేనా. ఫస్ట్. రెండోది ఏంటంటే, మనకు 20-30 వేలు ఏమో శాలరీ ఉంటుంది. ఆ శాలరీతోనే బతికేయాలి నెలంతా. అవసరమైతే అప్పులు చేస్తాం. అర్థమైందా? లేదు నేను అది ఇది అని చెప్పేసి నేను హడావుడి పడి ఏదో చేసేస్తానని చెప్పేసి అనుకుంటే మళ్ళీ అప్పుల పాలైపోతాను. మళ్ళీ దాని నుంచి నేను ఎలా గెట్ అని కావాలి. వీటన్నిటికీ ఈ సమస్యలన్నిటికీ మనం సమాధానం ఎన్నో వీడియోలో చెప్పాం, ఎన్నో క్లాసులో చెప్పాం. ఈరోజు రూపాయి లేని వాళ్ళు కూడా, లేదా కనీసం క్లాస్కి ఫీజు లేని వాళ్ళు కూడా ఈరోజు బ్రహ్మాండంగా సంపాదిస్తున్నారు. మన క్లాస్కి వచ్చిన తర్వాత, మన వీడియోలు చూసిన తర్వాత చాలామంది చాలా రకాలుగా సంపాదిస్తున్నారు. ఎందుకు సంపాదిస్తున్నారంటే, డబ్బు సంపాదించడం చాలా సులువు చేసాం మనం. ఓకే. ఫస్ట్ పాయింట్. రెండు, డబ్బు నీ దగ్గరికి రాకపోవడానికి కారణం ఏంటంటే భయం. ఫస్ట్ నువ్వు అనుకోవాలి ఏంటంటే, నేను చాలా అతి సులువుగా డబ్బు సంపాదిస్తాను కూర్చున్న చోటు నుంచి. ఓకేనా. దీని మీద నేను స్టార్టింగ్లో వీడియోలు చేసినప్పుడు కూడా చాలా విమర్శలు వచ్చినాయి. కూర్చున్న దగ్గర డబ్బు ఎట్లా వస్తుంది? నేను ఏమన్నానంటే, డబ్బు గురించి నువ్వు అఫర్మేషన్ చేసినప్పుడు దానికి సంబంధించిన అవకాశాలు వస్తాయి మీ దగ్గరికి. ఓకే. అర్థమైందా? ఆ అవకాశాలు పొనిపుచ్చుకుంటే డబ్బు వచ్చేస్తుంది. సింపుల్. నేను చెప్పేది అది. ఇక్కడ అతి సులువుగా డబ్బు ఎలా వస్తుందని ఫస్ట్ ఎవరికైనా
మీరు అడిగిందే క్వశ్చన్కి ఆన్సర్ ఎవరికి తెలియదు. ఫస్ట్ అదే డౌట్ వస్తుంది మనకి, ఎలా వస్తుంది కూర్చుని దగ్గర డబ్బు? ఓకేనా, ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన దగ్గర, ఎన్నో అచీవ్మెంట్స్ ఉన్నాయి, ఇన్స్టాలో ఉన్నాయి, చాలా వీడియోల్లో ఉన్నాయి. ఓపెన్గా అసలు చదువురాని వాళ్ళు కూడా ఈరోజు బాగా సంపాదిస్తున్నారు. అందరికీ మనం గ్రాటిట్యూడ్ ఏందని తెలిపినాం. ప్రతిదానికి మనం ఎలా మన క్రమశిక్షణ మన జీవితంలో మనం ఏమేమి మార్చుకుంటే డబ్బు వస్తుంది, ఇవన్నీ కూడా మనం చెప్పడం జరిగింది. ఇప్పుడు డబ్బు సంపాదించడం అనేది చాలా సులువైంది. ఈ మధ్య మీరు చాలా చూస్తున్నారు, ప్రముఖులు ఎంతోమంది మన రీల్స్లో వాటిలో కూడా చూస్తున్నారు, అందరూ డబ్బు గురించి మాట్లాడుతున్నారు. ఇంతకుముందు ఎవరు మాట్లాడలేదు. ఆధ్యాత్మికవేత్తలు కూడా డబ్బు గురించే మాట్లాడుతున్నారు, దేవుడి గురించి మాట్లాడలేదు ఎక్కువ. కాబట్టి డబ్బుకు చాలా ఇంపార్టెన్స్ అనేది వచ్చింది. ఎలా మన మనీ మంత్ర ద్వారా డబ్బుకు చాలా ఇంపార్టెన్స్ వచ్చింది. అందరూ సక్సెస్ అవుతున్నారు కాబట్టి దాన్ని పట్టుకున్నారు. కాబట్టి డబ్బు గురించి ఎప్పుడైతే ఆలోచిస్తామో డబ్బు వస్తుంది, కష్టం గురించి ఎప్పుడైతే ఆలోచిస్తామో కష్టం వస్తుంది. ఓకే, సో డబ్బు రావాలి అని ఆలోచించాలి. డబ్బు అంటే భయం ఉండదు. ఫస్ట్ భయం ఉంటే నీ దగ్గర డబ్బు రాదు. ఓకే, డబ్బు రాదు. ఎందుకంటే ఏమవుతుందంటే ఇప్పుడు మీరు నెలకు 30,000 సంపాదిస్తారు. ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడు, ఎవరైనా నెలకు 30,000 40,000 సంపాదిస్తాడు, 50,000 సంపాదిస్తాడు. ఓకేనా, ఉన్న బలంగా ఒక 5 లక్షలు వచ్చాయి అనుకో, ఏం చేయాలో అర్థం కాదు, కన్ఫ్యూజ్లో ఉంటాడు. అర్థమైందా? కాబట్టి ముందు నువ్వు 5 లక్షల 10 లక్షల ₹1,00,00,000 దానికి నువ్వు ప్రిపేర్ అయి ఉండాలి. ఎంత ప్రిపేర్ అయి ఉండాలంటే సపోజ్ ఒక ₹1,00,00,000 వచ్చాయి నీకు, ఆ ₹1,00,00,000 ఏం చేస్తావు అనేది ఐడియా ఉండాలి. లేకపోతే ఏమైపోద్ది, ఉన్నది కూడా పోద్ది. కోనమర క్రోర్పతిలో ఆ అబ్బాయి ఉన్న పొలంగా 5 కోట్లు గెలుచుకున్నాడు. చిన్న వయసు అబ్బాయిది. ఆ మనీ ఏం చేయాలనో తెలియదు. డబ్బు రాగానే అందరు ఫ్రెండ్స్ మాకు పార్టీ ఏరా అన్నాడు. వాళ్ళని ఎక్కడెక్కడో తింపాడు, పార్టీ ఇచ్చాడు. ఆ తర్వాత ఇన్వెస్టర్ చేయమని చెప్పేసి బోలెడు కంపెనీలు వచ్చినాయి అబ్బాయి దగ్గరికి. అసలు ఏం అవగాహన కూడా లేదు. ఎవడైతే చెప్తే తినేసి దీంట్లో పెట్టేశాడు. వితిన్ 6 monthsలో మళ్ళీ రూపాయి లేదు, మళ్ళీ అదే రోడ్డు పెట్టి అమ్ముకుంటున్నాడు. ఎందుకు నువ్వు అలాగే జరిగింది? అన్ని కోట్లు వచ్చి కూడా నువ్వు అక్కడ ఎందుకు ఉన్నావు మళ్ళీ అదే ప్లేస్లో? అంటే నీకు డబ్బు పట్ల అవగాహన లేదు. మేనేజ్ చేయడం తెలియదు. డబ్బు పట్ల అవగాహన లేదు ఫస్ట్. 2, డబ్బు అంటే భయం. అందుకని నీ దగ్గరికి రాదు, వచ్చినా ఉండదు. కాబట్టి ముందు డబ్బు రావాలనుకున్నప్పుడు మనం దాని భయాన్ని తీసేయాలి. ఓకే సార్. 2, డబ్బుని ప్రేమించాలి. ఓకే, అయితే నాకు డబ్బు మీద అవగాహన ఉంది, నేను డబ్బును ప్రేమిస్తున్నాను, నాకు డబ్బు వస్తే దాన్ని ఏం చేయాలో తెలుసు. ఇప్పుడు నా దగ్గర డబ్బు ఎలా వస్తుంది? డబ్బును ప్రేమించట్లేదు వారు. ఎందుకు ప్రేమించట్లేదు అంటే, ఇప్పుడు మీ ఇంట్లో ఒక పసిపాపు ఉంది. ఓకే, ఆ పసిపాపుని మీరు ఎంత లానగా దగ్గర తీసుకుంటారు, ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంటారు. మీరు బయట ఉన్నా సరే ఫోన్ చేసి అడుగుతారు, పాప ఏం చేస్తుంది, పడుకుందా, తిందా లేదా, స్కూల్కి వెళ్ళిందా లేదా, ఇవన్నీ అడుగుతారా లేదా? మీరు ఎంత బిజీలో ఉన్నా అది మాత్రం మర్చిపోరు. అంటే మీరు అక్కడున్నా సరే ఆ పాప పట్ల మీ మనసు పట్టి ఉంచింది, దాన్ని ఎరక కలిగి ఉండడం అంటాం. నువ్వేం చేస్తున్నా సరే ఏదో ఒక టైంలో ఇంటికి ఫోన్ చేస్తే పాప ఎలా ఉంది, పడుకుందా లేదు, ఇవన్నీ అడుగుతాం. అంటే నీ భార్య పట్ల, నీ పిల్లల పట్ల నీకు ఎంత ప్రేమ బాధ్యతలు ఉన్నాయో అది నీ డబ్బు పట్ల నీకు లేదు. అందుకని నీ దగ్గరికి డబ్బు రావట్లేదు. ఇప్పుడు మీరు కేరింగ్ ఉండాలి అంటారు. కేరింగ్ ఉండడం కాదు, ప్రేమించాలి. డబ్బును ప్రేమించాలి. ఒక అమ్మాయిని ప్రేమిస్తేనే కదా మీకు వశం అవుతుంది. ఒక పసిపాపుని ప్రేమిస్తేనే కదా నీ దగ్గరకు వస్తుంది. నువ్వు కోపంగా ఉన్నవానికైనా వస్తుంది, రాదు. మనం ఏం చేస్తామంటే డబ్బుని ఏనాడు కూడా ప్రేమతో చూడలేదు ఇప్పటివరకు. ఎందుకంటే ఇప్పుడు శాలరీ వచ్చింది, ఎప్పుడైతే ఆన్లైన్లోనే వస్తున్నాయని ఆన్లైన్లో కనీసం డబ్బు నువ్వు స్పర్శించావు ఎప్పుడన్నా? ఎందుకంటే ఆన్లైన్లో నీకు డబ్బు వస్తుంది, దాన్ని అందరికి స్ప్రెడ్ చేస్తున్నావు. కనీసం వచ్చినప్పుడు దానికి థ్యాంక్ చెప్పావు ఎప్పుడన్నా? శాలరీ వచ్చిందో 40,000 50,000, ఓ థ్యాంక్ యూ మనీ అని ఎప్పుడన్నా పప్పి తీసుకున్నావా? ఏనాడన్నా ఒక 500 నోట్లు ఇట్లా పట్టుకొని పప్పి తీసుకున్నావా? రూపాయి నోట్ని ఒక కాయని పట్టుకొని పప్పి తీసుకున్నావా? సుతారంగా దాన్ని ఎప్పుడన్నా నిమ్మరావా? దాని స్మెల్ చూసావా? అదే నీ పాప దగ్గర ఎంత మంచి స్మెల్ వస్తుంది. ఓ పసిపాప ఉంది, ఆ పాల వాసన ఎంత బాగా వస్తుంది, దాన్ని ఎంత బాగా ఆస్వాదించేలా బుగ్గకు పెట్టుకొని. అలా డబ్బుని ఏనాడు చూసావు? అందుకని నీ దగ్గర రాదు. అంటే నువ్వు దాన్ని ప్రేమించలేదు డబ్బుని. ఒక పసిపాపని ఎలాగైతే మనం ప్రేమిస్తామో, ఎలా చేస్తామో, ఎలా ఆప్యాయంగా చూస్తామో, 24 గంటలు దాని పట్ల ఎరక కలిగి ఉండి దాని గురించి ఆలోచించినప్పుడు ఆటోమేటిక్గా డబ్బు వస్తుంది. చూసారు కదా, డబ్బు ఎంత సులభంగా వస్తుంది. సులభంగా వచ్చిన దాన్ని మనం ఎలా చూసుకోవాలి, మన దగ్గర డబ్బు ఉండాలి అంటే మనం ఆ డబ్బుని ఎలా ప్రేమించాలో చాలా కళ్ళకు కట్టినట్టుగా వివరించారు గురుగారు. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ అమ్మా.